రామూర్తి గారు ఒక నిమిషం ఉండండి. శివకుమార్ గారు, ఇప్పటికే రైతు భరోసా అన్నారు. రైతు భరోసాకు సంబంధించి 2 లక్షల రైతు భరోసా అన్నారు, కానీ అది ఇప్పటి వరకు రూపకల్పన లేదు, రైతుల ఖాతాల్లోకి రాలేదు. అలాగే రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపున రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు. అందులో కొంతమేర రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఇంకా పెండింగ్ చేయవలసినవి ఇంకా ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్ పంపిణీలో కూడా కొన్ని అవకతవకలు అనేవి ఇంకా అందకపోవడం అనేవి, పెన్షన్ పెంపులో ఇంకా రాకపోవడం అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే విద్యాశాఖలో కూడా చెప్పినట్టు మన జయరాం గారు చెప్పినట్లు విద్యాశాఖలో మనం చూస్తూనే ఉన్నాం. గురుకులాల్లో ఎంతమంది ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎంతమంది ఇప్పటికే వచ్చి సుమారు 43 మంది విద్యాలయాల్లో గురుకులాల్లో మరణించిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే వైద్య రంగంలో కూడా పారాసిటమాల్, క్రోసిన్ లాంటి టాబ్లెట్స్, చివరికి గర్భిణీ స్త్రీలకు ఐరన్ లాంటి టాబ్లెట్లు కూడా దొరకలేని పరిస్థితి ఉంది అంటున్నారు. కాకపోతే ఇక్కడ విద్యాశాఖ కూడా మనకి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉంది. అలాగే హోంశాఖ చూసుకున్నా కానీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక్కడ మేజర్గా మనం చూడాలి అంటే ఇక ఇదంతా కూడా ఇప్పుడున్న ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో, అంటే వారు చెప్తున్న దాని ప్రకారం, ఇది మన పర్సనల్ ఒపీనియన్ కాకపోయినా ఈ ప్రచారం అయితే జరుగుతుంది బయట, దాన్ని మీరు ఎలా చూసుకున్నప్పటికీ. కానీ ఇక్కడ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషను, బీసీ కులగణన అన్నారు, రిజర్వేషన్లు అన్నారు, దానికి అనుగుణంగా. కాకపోతే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 40% బీసీలు ఉన్నారనుకోండి, ఎందుకంటే మేజర్ పార్ట్ బీసీలో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సామాజిక వర్గాల్లో 42% అంట, 42% ఉన్నారు. అలాంటప్పుడు మీరు 42% రిజర్వేషన్ వాళ్ళకి అనుగుణంగా ఇస్తే ఇతర సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి మీకు వ్యతిరేకత రాదా? అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లకు సంబంధించి మనకు ఒక మార్జిన్ ఉంది, మరి దాన్ని మీరు 50%కి మించకూడదు అనేది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్వప్న గారు, ఫస్ట్ మీరు చెప్పిన దానికి ఏదైతే బీసీ కమిషన్ వేసింది, ఆయన నిజంగా కూడా నిరంజన్ గారు అని బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక నిబద్ధతతో ఉన్నాడు. ఆయనకు ఫస్ట్ టైం ఈరోజు, గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు ఏదైతే జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇప్పించడం తప్ప ఆ తర్వాత ఆయన ఏ పదవి కూడా ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం ఉన్నా ఏదైతే స్పోక్స్మెన్గా అనౌన్స్ చేయడం చేస్తూ ఉండే, కానీ మొన్న ఆయన తీసుకొచ్చి బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన తర్వాత ఆయన ఓ బీసీ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఏదైతే బీసీలకు నేను న్యాయం చేస్తా, అది చేసిన తర్వాతనే కులగణన ఏదైతే జరిగిందో ఆ గణనలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా నేను సరిచేసి చేస్తా అనేది ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ అందరూ కూడా ఆయన ఆదేశాల మేరకే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కులగణన జరుగుతుంది, మొత్తానికి కంప్లీట్ అయింది. అక్కడ ఇంకేమన్నా ఉంటే కూడా అది సవరణలో కూడా చేసి వాళ్ళకి ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా చేయమని చెప్పి ఇక్కడ మన ఖైరతాబాద్లో వాటర్ బాక్స్ ఏదైతుందో దాంట్లో 2nd ఫ్లోర్లో ఆ చైర్మన్ గారి ఆఫీస్ ఉంది, నిరంజన్ ఆయన పేరు. శివకుమార్, మొత్తానికి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి రెడీగా ఉందా లేదా? అసలు నిర్వహిస్తుందా లేదా? ఖచ్చితంగా నిర్వహిస్తుంది. రేపు 26 తారీఖు తర్వాత మీరు అడిగినట్టు ఏదైతే రైతు భరోసా ఏదో ఇస్తున్నారో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే 15,000 ఇచ్చే దగ్గర 12,000 ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఇస్తామని ఎందుకన్నామంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కంప్లీట్ గా దోచుకున్నారు, ఖజానా ఖాళీ పెట్టిండ్రు, దోపిడి దొంగలాగా అన్ని మంత్రిత్వ శాఖ దోచుకున్నారు. ఎక్కడ కూడా వద్దలేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ దోపిడి దొంగలాగా 10 సంవత్సరాలు ఎగబడి దోసుకోవడం జరిగింది. అందుకు ఈ రోజు దాని విషయంలోనే ఈ రోజు 15,000 రూపాయలు ఇస్తామని 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. రేపు 26 తారీఖు రోజు 12,000 రూపాయలు రైతు భరోసా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకు పనికొచ్చేటివి, ఏవి కూడా ప్రజల గురించి మాట్లాడేది కాదు. మొత్తానికి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రజలకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. ఆర్ జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన సమయానికి ఖచ్చితంగా చేస్తుంది. ఆపోజిషన్ పార్టీలు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది చేసుకుంటూ పోతుంది, ఖచ్చితంగా చేస్తుంది.
ఒకటి ఏంటంటే మీరేం ఒకసారి మీరేం చేయలేదు. జయరాం గారు ఒకసారి ఆలోచించాలా, మేము దళిత బంధు ఇచ్చిన ప్రభుత్వం పారాసిటమాల్ బంద్ లేదు చేసిన అనేది అన్నారు ప్రభుత్వం కాబట్టి బంద్ చేసిన రేపు జయరాం గారు బంద్ చేసిన ప్రభుత్వం. హెల్త్ మినిస్టర్ దగ్గరికి వస్తారా లేకపోతే గాంధీ హాస్పిటల్కి వస్తారా, నేను కూడా వైద్యున్నే వెళ్దామంటే కూడా నేను గాంధీ సిద్ధం. ఎందుకంటే హాస్పిటల్లో పారాసిటమాల్ లేదన్న దానికి హాస్పిటల్లో ఈ రోజు సవరణలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇంకొక మాట మాట్లాడి గురుకుల గురించి మాట్లాడితే మంత్రులు ముఖ్యమంత్రి కూడా పోయి అక్కడ ఒక రోజు భోజనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 31 మంది IAS ఆఫీసర్లని ప్రతి దగ్గర వచ్చి నివేదిక ఇచ్చి ఏం మార్పులు చేసుకుంటే చేద్దామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే లోపాలు జరిగినాయో ఇదంతా గత ప్రభుత్వం చేసిన లోపాలు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన లోపాలు కాదు. అక్కడ కూడా ఎవరైతే రామూర్తి గారు శివకుమార్ గారు రైట్ అండి, రైట్. మరొకసారి అంశం గురించి మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. అదేవిధంగా జూమ్ లైవ్ లో మనకు అందుబాటులోకి వచ్చిన జయరాం గారికి, రామూర్తి గారికి, అదేవిధంగా